హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు మన వ్లాగ్లో మేము వెళ్ళొచ్చిన రంపా వాటర్ ఫాల్స్, అలాగే ఒక మంచి జాయ్ఫుల్ రిసార్ట్స్ నేను చూపిస్తానండి. ఇది రంపచోడవరం దగ్గర ఉన్న రంపా వాటర్ ఫాల్స్. చాలా అసలు వెళ్తుంటే కూడా చాలా ఎంజాయ్గా జాయ్ఫుల్గా ఉందండి. ఫుల్ ఫారెస్ట్ ఏరియా కదా, దానివల్ల చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బాగా హాలిడేస్లో అయితే జనం కూడా బాగా వస్తారండి. ఇది మంచి పర్యాటక ప్రాంతం అన్నమాట. అలానే ఈ రంపా వాటర్ ఫాల్స్ అనేది ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ అండి. చాలా బాగుంది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చామండి. ఎంత బాగున్నాయి కదా, వాటర్ కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. అండ్ చాలా బాగుంది కదండి, ప్యూర్గా ఫ్రెష్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ ఎక్కి వెళ్ళాము. స్టెప్స్ కూడా చాలా చిన్న చిన్నగా ఉన్నాయండి. ఏంటంటే ఎవరైనా కూడా ఎక్కచ్చు. అండ్ అక్కడక్కడ కూర్చోవడానికి సిమెంట్తో చేసిన బల్లలు కూడా అరేంజ్ చేశారు. అండ్ చూడండి, అండ్ చాలా నీట్గా కూడా అనిపిస్తుంది. అండ్ మేమైతే చాలాసేపు వాటర్ ఫాల్స్ దగ్గర ఆడుకున్నామండి. తర్వాత రిటర్న్ అయిపోయాము. ఇక్కడ నుంచి మేము మారేడుమిల్లి రంపచోడవరం దగ్గరున్న ది క్యాబిన్ రిసార్ట్స్కి వెళ్ళాము. అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాం. అండ్ మీకు ది క్యాబిన్ రిసార్ట్స్ కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చాలా బాగుందండి రిసార్ట్స్ కూడా. సో ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా, అలాగే మిస్ కాకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. అండ్ వెళ్ళేటప్పుడు నేచర్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ చూసారు కదా, ఎలాంటి ట్రాఫిక్ లేదు, ఎయిర్ ప్యూర్ ఎయిర్. చాలా చాలా అంటే మన సిటీ లైఫ్ నుంచి దూరంగా కనుక రావాలి అనిపిస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే సిటీ లైఫ్లో ఫుల్ ట్రాఫిక్, పొల్యూషన్, అట్లా ఎవ్రీథింగ్ చాలా కన్సెక్టెడ్గా ఉంటాం కదండి. ఇక్కడ ఏంటంటే మనకి ప్యూర్ ఎయిర్ ఉంటుంది అండ్ పీస్ఫుల్ నేచర్ ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుందండి.
అండ్ మేమైతే చాలా చాలా ఎంజాయ్ చేసాము. అండ్ ఫైనల్లీ మేము ది క్యాబిన్ రిసార్ట్స్కి అయితే చేరుకున్నాము. అండ్ ఇది చూడండి, ఇక్కడ కూడా ఫుల్ నేచర్గా అనిపిస్తుంది. చుట్టూ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చాలా బాగుంది కదా. ఎంట్రన్స్ కూడా చూడండి, ఫుల్ గ్రీనరీగా అండ్ పీస్ఫుల్గా అయితే ఉందన్నమాట. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా ఎట్లా అంటే వరుసగా ఒక బిల్డింగ్ లాగా కాకుండా చిన్న చిన్న క్యాబిన్స్ లాగా ఉంటాయి. మేము 2 బెడ్రూమ్స్ కలిపి తీసుకున్నాము, ఒకటే క్యాబిన్ లాగా. సో చూడండి, ఇట్లా మొత్తం చుట్టూ కూడా గ్రీనరీ ఉంది. అండ్ వెళ్ళే వే కూడా అసలు ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. అండ్ కార్ పార్కింగ్ అయిపోగానే ఇక్కడ నుంచి మనకి రూమ్స్కి ఎంట్రన్స్ అనమాట. సో చూడండి, అన్ని క్యాబిన్స్ పేరులోనే ఉంది కదా క్యాబిన్ రిసార్ట్స్, అలాగే ఇవి అక్కడ ఒకటిగా ఉన్నాయి అనమాట. ఎవరితో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. అండ్ రూమ్స్ కూడా చాలా బాగున్నాయండి, వెరైటీగా ఉంది కదా. అండ్ చుట్టూ కూడా గార్డెనింగ్ అండ్ మధ్యలో ఈ క్యాబిన్స్ లాగా రూమ్స్ ఉన్నాయి. అలాగే బయట గ్రీనరీలో వాళ్ళు చిన్న చిన్న టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు. మనం రిలాక్స్ అవ్వచ్చు, ఆర్ కొంచెం సేపు మనం నేచర్ని ఎంజాయ్ చేస్తూ కూర్చోవడానికి ఇలా కుర్చీలు అండ్ టేబుల్స్ అనేవి వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మేము బుక్ చేసుకున్నది అయితే ఈ క్యాబిన్ చూడండి, బయట నుంచి అంటే ఫుల్ వుడ్తో చేసినట్టున్నారు. అండ్ మన క్యాబిన్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో. అండ్ ఓపెన్ చేయగానే చక్కగా బెడ్రూము, అలాగే ఏసీ, ఫ్యాన్, ఎవ్రీథింగ్ ఇచ్చేసారు. అండ్ చాలా నీట్గా కూడా మెయింటైన్ చేస్తున్నారు, ఎలా పడితే అలా లేకుండా చక్కగా బాగుంది. మేము 2 రూమ్స్ ఇంటర్ లాగా తీసుకున్నామండి. 2 రూమ్స్కి కలిపి ఒకటే బాత్రూమ్ అనమాట. సో చూసారా, ఇటు నుంచి అంటే ఈ గదిలో నుంచి ఒక డోర్ ఉంటుంది, అండ్ అటు గదిలో నుంచి కూడా ఒక డోర్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ రూము. సో చాలా బాగుంది కదండి, చాలా నాకైతే డిఫరెంట్గా ఉంది. అండ్ మనం జనరల్ సిటీస్లో చూసినట్లు కాకుండా వెరైటీగా అనిపించింది నాకు. అండ్ ఇది వచ్చేసరికి సెకండ్ బెడ్రూము.
అండ్ ఇది చూడండి బయట నుంచి వ్యూ అనమాట. అండ్ మీకు వేరే మోడల్ అంటే ఇది కొంచెం పెద్ద సైజ్ రూము, ఇది కూడా నేను చూపిస్తాను. ఇది మోడల్ కూడా ముందల కొంచెం ఓపెన్ లాగా ఇచ్చారు కదా. అండ్ ఇది వచ్చేసరికి చూడండి రూము పెద్ద సైజ్ అనమాట. ఇది సింగిల్ రూము. సో చూడండి ఏసీ ఉంది, టీవీ ఉంది, ఫ్యాన్ ఉంది, అండ్ వాల్స్ కూడా చాలా వెరైటీగా అనిపించింది, అండ్ బాత్రూము. సో చూసారు కదా ఫ్రెండ్స్, ది క్యాబిన్ రిసార్ట్స్ ఎంత బాగుంది కదా. సో మీకు నా వ్లాగ్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.